Good morning, this is RK from Srikakulam. Welcome back to RK's English classes. Today we will discuss 9th class textual grammar, page number 10 and 11. ఇందులో 9th class textual grammar లో grammar part లో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ grammar సుజాత had arrived at the station before the train came అని ఇచ్చాడు. ఇక్కడ సుజాత సబ్జెక్టు had arrived అంటే past perfect లో ఉందండి. at the station and before the train came ఇక్కడ before అనేది లింకర్ గా యూస్ చేశాడండి. బిఫోర్ అనేది కంజంక్షన్ లేదా లింకర్ గా యూస్ చేయడం జరిగింది. ఇది గ్రామర్ లో లింకర్స్ అనే ఏరియాగా మనం చెప్పుకోవచ్చండి. లింకర్స్ అండి. సో సుజాత హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్ అని ఇచ్చాడు. అలాగే ద డాక్టర్ అరైవ్డ్ ఇది V2 అండి. ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3 అండి. ఇది పాస్ట్ సింపుల్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ కాంబినేషన్ ఉందండి. చూడండి, హ్యాడ్ ప్లస్ సబ్జెక్టివ్, హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇక్కడ బిఫోర్ ద ట్రైన్ కేమ్, ద ట్రైన్ కేమ్ అనేది V2 అండి. ద ట్రైన్ సబ్జెక్టివ్ V2 అంటే పాస్ట్ సింపుల్. బిఫోర్ అనేది ఒక కంజంక్షన్ లేదా లింకర్ గా యూస్ చేయడం జరిగింది. ఈ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, ఇది పాస్ట్ సింపుల్ లో ఉందండి. ఓకే, క్లియర్. అదే విధంగా ఇక్కడ తీసుకుంటే ద డాక్టర్ అరైవ్డ్, ద డాక్టర్ సబ్జెక్ట్ అరైవ్డ్ V2 అంటే ఇదేంటి పాస్ట్ సింపుల్ అండి. పాస్ట్ సింపుల్ టెన్స్ ప్లస్ ఆఫ్టర్ అనేది లింకర్ అండి. ఇక్కడ ఆఫ్టర్ లింకర్, ఇక్కడ బిఫోర్ లింకర్ అండి. ద పేషెంట్ హ్యాడ్ డైడ్, హ్యాడ్ డైడ్ అంటే హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్. ఇలా రెండో సెంటెన్స్ ఇచ్చాడు. తర్వాత థర్డ్ సెంటెన్స్ తీసుకుంటే ఐ బాట్ ద టికెట్, ఐ సబ్జెక్టివ్ బాట్ V2 ద టికెట్ ఆబ్జెక్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. ఇక్కడ ఐ సబ్జెక్టివ్ బోర్డెడ్ V2. ఇక్కడ ఏ కాంబినేషన్ ఉందంటే పాస్ట్ సింపుల్ ప్లస్ పాస్ట్ సింపుల్ కాంబినేషన్. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే పాస్ట్ సింపుల్ అండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కూడా పాస్ట్ సింపుల్ గానే ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 పాస్ట్ సింపుల్ టెన్స్. ఇలా మనకి ఒక 3 సెంటెన్సెస్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చాడు. ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్, ఇది పాస్ట్ సింపుల్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ రెండు సేమే. ఇది మాత్రం రెండు పాస్ట్ సింపుల్ ఇచ్చాడు. ఇలా కాంబినేషన్స్ తీసుకున్నాడు. లింకర్స్ గా ఇక్కడ బిఫోర్ యూస్ చేశాడు, ఇక్కడ ఆఫ్టర్ యూస్ చేశాడు, ఇక్కడ యాజ్ సూన్ యాజ్ ని యూస్ చేయడం జరిగింది. ఇలా లింకర్స్ ని ఉపయోగించి చెప్పాడు. ఇప్పుడు ఇలా మనకి టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 10 11 లో ఇచ్చి పేజ్ నెంబర్ 11 లో కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్సర్సైజెస్ ఏంటంటే నౌ కంబైన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్. ఏంటి యూజ్ చేయమన్నారండి? పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ద పాస్ట్ సింపుల్. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్ ఇలా మనకి యూజ్ చేయమని చెప్పడం జరిగింది. అయితే యూజ్ ఆఫ్టర్, బిఫోర్, వెన్ యాజ్ లింకర్స్. లింకర్స్ గా ఏం వాడమన్నాడంటే ఆఫ్టర్, బిఫోర్, వెన్. ఎప్పుడైనా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలండి, ఏదైనా ఒక సెంటెన్స్ ఆఫ్టర్ అనే లింకర్ ని యూస్ చేసి లేదా ఆఫ్టర్ అనే కంజంక్షన్ ని యూస్ చేసి రాయగలిగాము అంటే ఆ సెంటెన్స్ ని బిఫోర్ తో కూడా రాయగలము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ తో రాయగలిగిన ప్రతిదీ కూడా బిఫోర్ తో రాయగలమండి. ఓకే, ఇంకా వెన్ అనేది సెపరేట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్ లోనే ఇవ్వడం జరిగింది. ఏంటని ఇచ్చాడంటే ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అని ఇచ్చాడు. ఓకే, ఇందులో చూడండి ఐ అనేది సబ్జెక్టు, బ్రష్డ్ అనేది V2, మై టీత్ ఐ సబ్జెక్టు, టుక్ అనేది V2. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే పాస్ట్ సింపుల్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది కూడా పాస్ట్ సింపుల్ టెన్స్. రెండు పాస్ట్ సింపుల్ టెన్స్ లో ఇచ్చాడండి. ఇచ్చి ఏం చేశాడంటే మనకు ఆన్సర్స్ గా ఆఫ్టర్ అనే లింకర్ తో ఈ సెంటెన్స్ ని స్టార్ట్ చేశాడు.
ఆఫ్టర్ తో అనే లింకర్ తో స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ అన్నాడు. ఇక్కడ ఐ బ్రష్డ్ మై టీత్ ఏమైంది, హ్యాడ్ బ్రష్డ్ గా మారింది. అంటే పాస్ట్ సింపుల్ టెన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ గా మార్చాడు. అదే కదా అడగండి. నౌ కంబైన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ చేస్తాడు. అంటే ఐ బ్రష్డ్ ఏమైందంటే ఐ హ్యాడ్ బ్రష్డ్, V2ని హ్యాడ్ ప్లస్ V3 గా మార్చాడు. ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ సెకండ్ సెంటెన్స్ కామన్ గా ఉంచుతాడు. ఏంటి, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇంకోటి ఏమి ఉండాలి, పాస్ట్ సింపుల్ గా ఉండాలి అన్నాడని అలా ఆఫ్టర్ తో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ పాస్ట్ సింపుల్ చేశాడు. మీకు ఒక విషయం ఇప్పుడే చెప్పాను, ఏంటి, ఒక సెంటెన్స్ ని ఆఫ్టర్ తో రాయగలిగాము అంటే, ఆఫ్టర్ అనే లింకర్ ని యూస్ చేయగలిగామంటే బిఫోర్ అనే లింకర్ ని కూడా యూస్ చేయగలము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే విధంగా చేస్తాడు చూడండి. ఇక్కడ ఈ ఆఫ్టర్ ని తీసేసి ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోక ముందే నేను బ్రష్ చేసేసాను అని చెప్పాడు. ఓకే, లేదా ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, నేను బ్రష్ చేసుకున్నాక ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. సో ఆఫ్టర్ యూస్ చేస్తే ఎక్కడ యూస్ చేయాలండి, పాస్ట్ పర్ఫెక్ట్ కి ముందు వాడాలి. బిఫోర్ యూస్ చేస్తే ఎక్కడ వాడాలంటే పాస్ట్ సింపుల్ కి ముందు వాడాలి. అలా చేయగలిగితే మనకి ఈ సెంటెన్స్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ టెన్స్ లో మార్చగలం. ఆఫ్టర్ బిఫోర్ రెండు వాడగలమండి, రెండు ఉపయోగించి చేయగలమండి. ఇప్పుడు దీన్ని మనకు మరో 5 ఎక్సర్సైజ్లు ఇవ్వడం జరిగింది. ఏవే వాడమన్నాడు, ఆఫ్టర్, బిఫోర్, వెన్. ఆఫ్టర్ యూస్ చేసిన దానికి మనం బిఫోర్ తో కూడా చేయగలం, కానీ వెన్ యూస్ చేసిన దాంతో బిఫోర్ ఆఫ్టర్ ని యూస్ చేయలేం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఆఫ్టర్ తో మార్చుకున్నాం. ఆఫ్టర్ షీ స్టార్టెడ్ అనేది V2 ఉంది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 గా మార్చాలి. షీ హ్యాడ్ started V3 కూడా started. After she had started to go to market, it rained heavily. After she had started to go to market, it rained heavily. ఆమె మార్కెట్ కి బయలుదేరిన తర్వాత ఏమైంది, ఇట్ రెయిన్డ్ హెవీలీ, బాగా వర్షం కురిసింది. దీన్ని ఆఫ్టర్ తో చేయగలిగినప్పుడు బిఫోర్ తో కూడా చేయగలం. బిఫోర్ తో చేయగలిగేటప్పుడు ఏం చేయాలి, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండే సెంటెన్స్ ని ఇక్కడ రాసి బిఫోర్ రాసి పాస్ట్ సింపుల్ రాస్తే సరిపోతుంది. ఇంకొకలా తీసుకుంటే షీ హ్యాడ్ started to go to market before it rained heavily. She had started to go to market కి వెళ్ళడానికి బయలుదేరేసరికి బిఫోర్ ఇట్ రెయిన్డ్ హెవీలీ, అప్పుడే ముందే ఏమైందంటే బాగా వర్షం పడింది. లేదా ఆఫ్టర్ షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఓకే, ఇంకా బయలుదేరిన తర్వాత బయలుదేరక ముందే వర్షం పడింది అనే విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ ఆఫ్టర్ వాడామండి లింకర్ గా, ఇక్కడ బిఫోర్ అనే లింకర్ ని వాడాము. చూడండి సింపుల్ లాజిక్, పాస్ట్ పర్ఫెక్ట్ కి ముందు ఆఫ్టర్ వాడాం. ఇక్కడ కూడా చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ కి ముందు ఆఫ్టర్ వాడాం, పాస్ట్ సింపుల్ కి ముందు బిఫోర్ వాడాం. ఇక్కడ మనం సేమ్ రూల్ ని అప్లై చేస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ ముందు ఆఫ్టర్ వాడాం, పాస్ట్ సింపుల్ ముందు బిఫోర్ ని యూస్ చేస్తాం. ఆఫ్టర్ తో చేయగలిగేది బిఫోర్ తో చేయగలుగుతాం, అదే వెన్ తో చేయగలిగేది మనం ఆఫ్టర్ బిఫోర్ తో రాసామండి. ఇప్పుడు
ఇది తీసుకున్నాం. హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్. ఇది కూడా ఆఫ్టర్ తోనే రాసుకున్నాం. ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ గా రాసుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ చేయాలి కదా. ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, he went to bed. After he had completed his homework, అతను హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేశాడు? he went to bed, పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇదే దాన్ని మనం బిఫోర్ తో కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే he had completed his homework before he went to bed. పడుకోవడానికి వెళ్ళక ముందే he had completed his homework, అతను హోంవర్క్ కంప్లీట్ చేశాడు అని చెప్పాం. ఇక్కడ మనం లింకర్స్ గా ఏం యూజ్ చేసాం? ఇక్కడ ఆఫ్టర్ యూజ్ చేసాం. ఆఫ్టర్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఏం చేసాం? బిఫోర్ యూజ్ చేసాం. ఓకే, ఇలా లింకర్స్ గా ఉపయోగించాం. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ దెన్ మై ఫాదర్ కేమ్. ఇలా ఇచ్చిన దానికి దెన్ అని ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆఫ్టర్ యూజ్ చేయకుండా వెన్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, వెన్తో యూజ్ చేద్దాం. వెన్తో యూజ్ చేసేటప్పుడు, వెన్ యూజ్ చేసేటప్పుడు మనం 2-3 రకాలు రాయలేం, ఒక్క వెన్తోనే రాస్తాం. వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్, వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, when I had finished my dinner, my father came. ఇంకా దెన్ రాయాల్సిన అవసరం లేదు. వెన్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి మరి దెన్ అవసరం లేదు. వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, ఎప్పుడైతే నేను డిన్నర్ని ఫినిష్ చేసేసానో మై ఫాదర్ కేమ్, తర్వాత మా ఫాదర్ వచ్చారు. అలాగే ఐ ఫెల్ సీరియస్లీ ఇల్, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. ఇక్కడ కూడా వెన్ తోనే యూజ్ చేసుకుంటే వెన్ ఐ హ్యాడ్ ఫాలెన్ అండి, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి కాబట్టి హ్యాడ్ ఫాలెన్. ఇక్కడ V2 ఉంది, హ్యాడ్ ప్లస్ V3 గా రాస్తాం. హ్యాడ్ ప్లస్ V3 ఫాలెన్ సీరియస్లీ ఇల్, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. When I had fallen seriously ill, I met my family doctor. Next, I locked the door. I went out to meet my friend at a restaurant. Okay, ఇక్కడ ఈ సెంటెన్స్ కి మనం ఆఫ్టర్ బిఫోర్ యూజ్ చేయొచ్చండి. ఓకే, ఆఫ్టర్ I had locked, after I had locked the door. Second sentence as usual, I went out to meet my friend at a restaurant. ఇలా ఉంటుంది. చూడమ్మా, మనం ఇక్కడ లింకర్స్ ని తీసుకున్నాం. ఈ గ్రామర్ పార్ట్ లో ఏం తీసుకున్నాం అంటే లింకర్స్ ని తీసుకున్నాం. సుజాత హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్ అని ఇచ్చాడు. బిఫోర్ అనే లింకర్ ని ఉపయోగించి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్ ని యూజ్ చేశాడు. ఇక్కడ ఆఫ్టర్ అనే లింకర్ ని యూజ్ చేసి పాస్ట్ సింపుల్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేశాడు. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ అనే లింకర్ ని ఉపయోగించి 2 పాస్ట్ సింపుల్స్ ని మనకి పెట్టాడు. ఓకే, ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ గా ఏమి ఇచ్చాడంటే నౌ కంబైన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ద పాస్ట్ సింపుల్ అని ఇచ్చాడు. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్ ని యూజ్ చేయమన్నాడు, కానీ అన్ని సెంటెన్స్ లో పాస్ట్ సింపుల్, పాస్ట్ సింపుల్ ఇచ్చాడు. సో మొదటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ గా మార్చుకున్నాం. అయితే యూజ్ ఆఫ్టర్, బిఫోర్, వెన్ యాజ్ లింకర్స్. లింకర్స్ గా ఏం వాడమన్నాడంటే ఆఫ్టర్, బిఫోర్, వెన్ ని ఉపయోగించమని చెప్పాడు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్టర్ ఉపయోగించాడు. ఈ సెంటెన్స్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అన్నాడు. అదే సెంటెన్స్ ని ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అన్నాడు. ఇలా
ఇదే విధంగా మనం చేసుకొని వచ్చాం. ఇక్కడ ఆఫ్టర్ను ఉపయోగించాం, పాస్ట్ పర్ఫెక్ట్ రాసాం, ఇక్కడ పాస్ట్ సింపుల్ ఉంచేసాం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రాసాం, బిఫోర్ రాసాం, పాస్ట్ సింపుల్ రాసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్, బిఫోర్, పాస్ట్ సింపుల్. తర్వాత ఇక్కడ దెన్ ఇచ్చాడు కాబట్టి వెన్తో మనం రాసుకున్నాం. వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. అలాగే ఐ ఫెల్ సీరియస్లీ ఇల్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. వెన్ ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. వెన్తో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ పాస్ట్ సింపుల్ ఇచ్చాం. ఇక్కడ ఐ లాక్డ్ ద డోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఏ రెస్టారెంట్. ఇక్కడ ఆఫ్టర్తో తీసుకొని ఆఫ్టర్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఏ రెస్టారెంట్. ఇలాగైనా రాయొచ్చు, ఇంకా బిఫోర్తో కూడా రాయొచ్చు. ఇక్కడ ఆఫ్టర్ తీసి ఇక్కడ బిఫోర్ పెట్టుకొని రాసుకోవచ్చు. ఓకే, ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ బిఫోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఏ రెస్టారెంట్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఇలా మనం లింకర్స్ని ఉపయోగించి, ఓకే, లింకర్స్గా మనం ఆఫ్టర్, బిఫోర్, యాజ్ సూన్ యాజ్ వంటి లింకర్స్ని ఉపయోగించి మనం సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ కాంబినేషన్ని ఉపయోగించవచ్చును. ఇది పేజ్ నెంబర్ 10 and 11లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ అండి, గ్రామర్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ.